రేపు శుక్రవారము. శుక్రవారం రోజు రాత్రికి ఒక్క నిమ్మకాయ, ఒక గ్లాసు నీటితో నేను చెప్పిన విధంగా ఈ చిన్న పరిహారాన్ని పాటించి చూడండి. ఖచ్చితంగా మీ ఇంట్లో నుండి తక్షణం నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో, నెగిటివ్ ఎనర్జీ వల్ల మీ ఇంట్లో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ వెంటనే వెళ్ళిపోతాయి. రేపు ఆఖరి శుక్రవారం, అంటే అధిక శ్రావణ మాసంలో ఆఖరి శుక్రవారం. అధిక శ్రావణ మాసం అయ్యాక మళ్ళీ నిజ శ్రావణ మాసం మొదలవుతుంది. అప్పుడు వరలక్ష్మి వ్రతాలు, పూజలు అన్నీ కూడా ప్రారంభమవుతాయి. ఈ సంవత్సరం అధిక మాసం వచ్చింది. ఈ అధిక మాసం అనేది ప్రతి సంవత్సరము రాదు, 3 సంవత్సరాలకి ఒకసారి మాత్రమే వస్తుంది. ఈ అధిక శ్రావణ మాసాల్లో లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచి ఫలితం కలుగుతుంది. అధిక శ్రావణ మాసంలో ఎన్నో పాపాలను, దరిద్రాలను పోగొట్టుకోవచ్చు. అధిక శ్రావణ మాసంలో లక్ష్మీదేవి పూజలు కానీ, పరిహారాలు కానీ బాగా ఫలిస్తాయి, మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఎంతటి కష్టమున్నా, ఎన్ని జాతక దోషాలు ఉన్నా అధిక మాసంలో లక్ష్మీదేవిని పూజించడం, చిన్న చిన్న పరిహారాలు తోచిన విధంగా చేసుకోవడం వల్ల మీ కష్టాల నుండి బయటపడతారు. మీ జాతక దోషాలు తొలగిపోతాయి. తెలిసి తెలియక చేసిన కొన్ని తప్పులు అమ్మవారు క్షమిస్తారు. పూర్వజన్మలో చేసిన పాపకర్మలు ఈ అధిక మాసంలో పూజలు చేసి తొలగించుకోవచ్చు. అయితే మరి రేపు శుక్రవారం రోజు నిమ్మకాయ నేటితో ఏ విధంగా పరిహారం చేస్తే మనకున్న కష్టాలు తొలగిపోతాయో ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకంటే ముందు ఈ వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది మేము ఏం చెబుతున్నాము అనేది. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక నీరు అనేది పంచభూతాలలో ఒకటి. మనం ఆహారం లేకుండా వారం రోజుల పాటు బ్రతకగలుగుతాము, కానీ నీరు లేకుండా 2 రోజులు కూడా బ్రతకలేము. నీరు అనేది మానవ శరీరంలో ఎక్కువగా ఉంటుంది. మనం సహజంగా మన శరీరం అనేది నీటితో కూడి ఉంటుంది. మనకు ఎలాంటి వ్యాధులు రాకుండా ఉండాలి అంటే నీటిని ఎప్పుడూ కూడా ఎక్కువగా తాగుతూ ఉండాలి. ప్రతిరోజు 5 లీటర్ల నీటిని మినిమం తాగుతూ ఉండాలి. ఇక మన వెయిట్ లాస్ కావాలి అనుకునేవారు, శరీరంలో అనవసరమైన చెత్త చెదారం, క్రొవ్వుతో నిండిపోయి అధిక ఫ్యాట్తో, అధిక బరువుతో బాధపడుతున్నవారు ప్రతిరోజు ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో ఒక చెక్క నిమ్మ రసాన్ని పిండుకొని అందులో కొంచెం, అంటే 1 టీ స్పూన్ అంతా హనీ, అంటే తేనెను వేసుకొని తాగడం వల్ల లేజినెస్, బద్ధకం తొలగిపోతాయి. అంతేకాదు రోజంతా చాలా యాక్టివ్గా ఉండగలుగుతాము. శరీరంలో ఇమ్యూనిటీ పవర్ అనేది బాగా పెరుగుతుంది. రోగాలు రాకుండా కాపాడుతుంది. జబ్బుల బారిన పడే వారికి కూడా, విటమిన్ లోపం అంటే సి విటమిన్ లోపం ఉన్నవారికి కూడా ఈ చిట్కా బాగా పనిచేస్తుంది. అలానే శరీరం కాంతివంతంగా మారుతుంది. అంతేకాదు ఇది సైన్స్ పరంగానే కాకుండా ఆధ్యాత్మిక పరంగా కూడా నిమ్మకాయకి ఎంతో మంచి ఫలితం ఉంటుంది అని, మనం చేసే పరిహారాలలో నిమ్మకాయను వాడినప్పుడు ఖచ్చితంగా మన యొక్క నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది అని, అలానే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. జ్యేష్ఠాదేవికి నిమ్మకాయ అన్నా, పులుపు పదార్థాలు అన్నా చాలా ఇష్టం. పులుపు పదార్థాలతో పరిహారం చేసినప్పుడు వెంటనే సిద్ధిస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇంట్లో ఆర్థిక సమస్యలు, గొడవలు, చికాకులు, మనశ్శాంతి లేకపోవడం, అనవసరంగా చీటికి మాటికి పెద్దగా అరుచుకోవటం, ఎంత సంపాదించి కూడబెట్టుకున్నా రూపాయి కూడా మళ్ళీ అవసరాలకి సరిపోకపోవడం వంటి సమస్యలు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటూనే ఉంటాయి. కొంతమందికి ఆ సమస్యలు వెంటనే తీరిపోతాయి, మరికొంతమందికి ఆ సమస్యలు అలానే పట్టి పీడిస్తూ ఉంటాయి. దీర్ఘకాలం పాటు అవి వేధిస్తూనే ఉంటాయి. మరి అలాంటి వేదన నుండి బయటపడాలి అంటే శుక్రవారం రోజు ఈ పరిహారం చేయండి. లక్ష్మీదేవికి శుక్రవారం అంటే చాలా ఇష్టం. మన హిందూ సనాతన ధర్మాల ప్రకారం ఒక్కొక్క రోజు ఒక్కొక్క దైవానికి అంకితం ఇవ్వబడినది. అందులో శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం ఇవ్వబడినది. శుక్రవారాన్ని ఆడవారు కొంత ఎక్కువగా భక్తి శ్రద్ధలతో పూజిస్తూ శుక్రవారాన్ని ఎంతో పవిత్రంగా చూస్తూ భావిస్తూ ఉంటారు. ఎందుకంటే లక్ష్మీదేవి ధనానికి అధిపతి. ఈ ప్రపంచం నడిచేది ధనంపై, డబ్బుపై.
మన జీవనాధారం కొనసాగాలి, జీవితంలో లగ్జరీగా జీవించగలగాలి, కనీసం 3 పూటలు తిండికి లోటు లేకుండా ఆనందంగా జీవించాలి, ఆర్థిక సమస్యలు రాకుండా ఖర్చులకి తగిన డబ్బులు ఉండాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఆ కోరికలు నెరవేరాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి అని చాలా బలంగా నమ్ముతూ ఉంటాము. మరి అమ్మవారి అనుగ్రహం కోసం ప్రతి శుక్రవారం పూజలు చేస్తూ ఉంటాము. అందులో శ్రావణ శుక్రవారానికి చాలా ప్రత్యేకత. అలానే అధిక శ్రావణ శుక్రవారం కూడా శ్రావణ శుక్రవారంతో సమానం. ఇక రేపు అధిక శ్రావణ మాసంలో చివరి శుక్రవారం కాబట్టి నిమ్మకాయతో ఈ పరిహారం చేయండి. నిమ్మకాయతో పరిహారం చేయడం వల్ల ఇంట్లో ఉన్న దరిద్రం పోవడమే కాదు, లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. ధనలక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మీ సమస్యలకు తక్షణం పరిష్కారాన్ని చూపిస్తుంది. నీరు చాలా పవిత్రమైనటువంటిది. నీటితో ఎలాంటి దోషాలైనా తొలగిపోతాయి. నీటికి మాత్రం ఏ దోషం అనేది ఉండదు. నీరు అత్యద్భుతమైనటువంటిది. ప్రపంచంలో అధికంగా ఉన్నది కూడా, ఈ భూగర్భంలో అధిక స్థాయిలో అధిక పర్సంటేజ్లో ఉన్నది కూడా నీరు మాత్రమే. మానవ శరీరానికి ఈ ప్రపంచానికి చాలా దగ్గరి సంబంధం ఉంటుంది. మానవ శరీరం కూడా అధిక మొత్తంలో నీటితో నిండి ఉంటుంది. అప్పుడే మానవ శరీరం యథావిధిగా పనిచేస్తుంది. అందుకే నీటిని ఎక్కువగా తీసుకోవాలి. ఇక పరిహారం ఏమిటో చూద్దాం. అయితే ఈ పరిహారం కోసమని కావాల్సింది ఒక గాజు గ్లాసు లేదా గాజు బౌలు. వీటినే ఎందుకు తీసుకోవాలి? స్టీలు, ఇత్తడి, రాగి వంటి వాటిని కూడా తీసుకోవచ్చుగా అని మీకు సందేహం కలగవచ్చు. లేదు, మనం ఏదైనా నెగిటివిటీని తొలగించుకోవటానికి పరిహారాలు చేసినప్పుడు ఖచ్చితంగా గాజు గ్లాసుని మాత్రమే వాడాలి. లేకపోతే మన దగ్గర మట్టి పాత్రలు ఉంటే మట్టి పాత్ర వాడవచ్చు. వాటికి మాత్రమే నెగిటివ్ ఎనర్జీని లాగించే శక్తి, అలానే తొలగించే శక్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి గాజు లేదా మట్టి పాత్రలను వాడడానికి ప్రయత్నించండి. అయితే ఈ పరిహారాని కోసమని ఒక గాజు లేదా మట్టి పాత్రను లేదా గ్లాసుని తీసుకోండి. అలా నీటిని తీసుకున్నాక అందులో కొంచెం పసుపుని కూడా వేయండి. పసుపు అనేది నెగిటివిటీని తొలగిస్తుంది. పసుపు యాంటీబయోటిక్. అలానే నీరు పసుపుని కలపడం వల్ల అందులో ఒక అద్భుతమైనటువంటి శక్తి అనేది విడుదలవుతుంది. పసుపుకు చాలా శక్తి ఉంటుంది. పసుపు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. పసుపుతో పరిహారాలు చాలా మంచి రిజల్ట్ని ఇస్తాయి. అలా నీరు, అలానే గాజు బౌలు, పసుపు, ఒక నిమ్మకాయ ఈ పరిహారానికి కావాల్సింది. వీటితో ఈరోజు రాత్రి పడుకోబోయే ముందు అంటే 8-8:30 లోపు ఈ పరిహారాన్ని చేసేయండి. అప్పుడు చాలా మంచి ఫలితం అయితే పొందగలుగుతారు. అయితే ఒక బౌల్లో నీటిని తీసుకొని అందులో ఒక మంచి పండినటువంటి పురుగులు వంటి లేకుండా, ఆకుపచ్చగా లేకుండా పసుపు రంగులో ఉండే మంచి నిమ్మకాయను తీసుకోండి. దానిని నీటిలో వేయండి. అలానే చిటికెడు పసుపుని కూడా నీటిలో వేసి కలపండి. అలా కలిపి ఆ బౌల్ని కానీ లేదా ఆ గ్లాసుని కానీ మీ సింహద్వారానికి ఎడమ వైపున ఉంచండి. అలా ఉంచి నిద్రించండి. అలానే ఉంచి రాత్రంతా నిద్రించడం వల్ల మీ ఇంట్లో ఉండే చెడు శక్తి లేదా మీ ఇంట్లోకి వచ్చే చెడు శక్తి ఆ గ్లాసు మొత్తం లాగేసుకుంటుంది. నిమ్మకాయ పవిత్రమైనటువంటిది కదా, అందుకే ఎంతటి దృష్టి దోషాన్నైనా చెడు శక్తినైనా లాగేసుకుంటుంది ఆ నిమ్మకాయ నీళ్ళు. ఆ తరువాత ఆ గ్లాసుని మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేచాక తీసి అందులో ఉన్న నిమ్మకాయతో సహా ఎవరు తొక్కని ఏదైనా ఒక చెట్టు మొదట్లో కానీ లేదా ఎవరు తొక్కని ఖాళీ ప్రదేశంలో కానీ వేయండి. కానీ అందరు నడిచే ప్రదేశంలో మాత్రం వేయొద్దు. ఎందుకంటే అంతా నెగిటివ్ ఎనర్జీ తీసుకున్నటువంటి నీరు, నిమ్మకాయ చాలా పవిత్రమైనటువంటిది. ఎక్కువ నెగిటివ్ ఎనర్జీని లాగేసుకొని ఉంటాయి. కాబట్టి ఇతరులకి ఎలాంటి హాని జరగకుండా మనం చూసుకోవాలి. ఎందుకంటే మనం చేసే చేతల వల్ల ఇతరులకి ఏదైనా హాని జరిగిందనుకోండి, మనకు వచ్చే మంచి కన్నా చెడే ఎక్కువగా వస్తుంది. కాబట్టి ఈ విధంగా చేసి మీ సమస్యలను తొలగించుకోండి.